ఈ బొబ్బట్లు అసలైన నేతి బొబ్బట్లండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైమ్ ట్రై చేసినా కూడా చాలా మంచిగా వస్తాయన్నమాట. చూడండి ఇలా పొంగుతూ వస్తాయన్నమాట. ప్రతి బొబ్బట్టు అసలైన నేతి బొబ్బట్లు చేశానండి. చాలా బావుంది. ఉగాది ఫెస్టివల్‌కి బాగా ఎంజాయ్ చేయొచ్చండి. మీరు ఫెస్టివల్ త్వరగా చేసేసుకోవడానికి కూడా వీలుండేటట్టు నేను చూపించాను. నాకైతే చాలా చాలా మంచిగా వచ్చాయండి. చూడండి ఇలా ఫోల్డ్ చేస్తున్నా సరే ఎంత నీట్‌గా వచ్చాయో. మెత్తగా చాలా బాగున్నాయన్నమాట. దీని ప్రాసెస్ వచ్చేసి ఒక కప్‌లోని నేనొచ్చేసి ఒక కప్ అనమాట. చిన్న కప్పు మెజర్‌మెంట్ తీసుకున్నాను. మీరు కూడా అలాగే ఏదో కప్పు గాని, గ్లాస్ గాని మెజర్‌మెంట్ తీసుకొని శనగపప్పు అనమాట. పచ్చి శనగపప్పు వేసుకున్నాననమాట. సో, ఒక కప్పు మెజర్‌మెంట్ పెట్టుకొని దాన్నొచ్చేసి కొద్దిగా నీళ్ళు పోసుకున్నానండి. నీళ్ళు పోసుకొని ఒక గంట అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. మీరొచ్చేసి ఇంకా టైం ఉంది అనుకుంటే ఇంకా 2 గంటలు, 3 గంటలైనా నానబెట్టుకోవచ్చు. పప్పు బాగా నానితే ఆ ముద్ద తయారు చేసే ముద్ద మంచిగా వస్తుందనమాట. దానికోసం ఒక గంట అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడొచ్చేసి మనం ఆ బొబ్బట్లు మిక్స్ ఉంటుంది కదండీ పిండి. ఆ పిండొచ్చేసి మనం ఎలాగా కలుపుకుంటామో చూపిస్తాను. ఇప్పుడొచ్చేసి మైదా పిండి తీసుకున్నానండి. 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాను. ఒక కప్పు మనం శనగపప్పు నానబెట్టుకున్నాం ఆల్రెడీ. 2 కప్పులు మైదా పిండి, ఒక పావు కప్పు వచ్చేసి గోధుమ పిండి. ఇది మీకు తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. కొద్దిగా ఉప్పు వేసుకున్నాననమాట. సో, ఇందులో నెయ్యి వేసుకోవాలండి. కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నేనైతే. ఒక స్పూన్ నెయ్యి, ఒక పావు స్పూను నూనె వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే నూనె స్కిప్ చేసి నెయ్యి మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. అసలైన నేతి బొబ్బట్లు మెథడ్‌లో ఖచ్చితంగా నెయ్యయితే వాడుతారనమాట. మనకు ఆ ఫ్లేవర్ కానీ, ఆ టేస్ట్ కానీ తెలియాలంటే, కమ్మదనం తెలియాలంటే నెయ్యయితే వేసుకోవాలి. సో, ఇది వేసుకొని బాగా నెయ్యంతా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలనమాట. ఒక్కసారిగా నీళ్ళు పోస్తే మనకి పిండి అనేది అటు ఇటు అవుతుంది. మళ్ళీ ఎక్స్‌ట్రా పిండి యాడ్ చేయాల్సొస్తుందనమాట. సో, ఆ ప్రాబ్లమ్ లేకుండా కొద్ది నీళ్ళు పోసుకొని నేనిప్పుడు పిండి మీకు చూపించాను కదండీ! లాస్ట్ కలిపిన తర్వాత ఎలా అంటుకుంటుందో జిగురుగా సాగుతున్నట్లు ఇలాగే రావాలి. సో, ఈ పిండి కూడా గట్టిగా స్టిక్కీగా ఉండకూడదనమాట. అలా సాగుతున్నట్లుగా కొంచెం పలచగానే ఉండాలనమాట. ఇప్పుడొచ్చేసి ఇది కూడా ఒక గంట పక్కన నానబెట్టి పెట్టేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి నేను ఈ పప్పు కుక్కర్‌లో తీసుకుంటున్నానండి. ఒక గంట అయితే అయ్యిందనమాట నానబెట్టి. సో, బాగా నానిపోయింది. కుక్కర్‌లో తీసుకొని ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదండీ! 2 కప్పులు నీళ్ళనేది వేసుకోవాలనమాట. డబుల్ క్వాంటిటీ వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఒక 4 విజిల్స్ అయితే రానించాలనమాట. అప్పుడైతే పప్పు మనకు బాగా ఉడుకుతుంది. లేదంటే నార్మల్‌గా ఉడికించినా కూడా మీరు పప్పు గలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలనమాట. అలా ఉడికించుకోవాలి. కుక్కర్‌లో అయితే త్వరగా అయిపోతుంది. సో, ఇందులో కూడా ఒక టీ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకున్నానండి. అది ఆ టేస్ట్ కానీ, ఫ్లేవర్ కానీ చాలా బావుంటుంది. మీరు ట్రై చేయండి. సో, నేనొచ్చేసి 4 విజిల్స్‌కి చూడండి పప్పు ఎంత నీట్‌గా ఉడికేసిందనమాట మెత్తగా. ఈ విధంగా ఉడికించుకోవాలి. నేనైతే కొద్దిగా కప్పులో వేసి ఉడికించేసానండి. మళ్ళీ కుక్కర్‌లో తక్కువ క్వాంటిటీలో ఎందుకని చెప్పేసి కుక్కర్‌లో కప్పు పెట్టి ఉడికించేసాననమాట. ఆ ఎక్స్‌ట్రా వాటర్ ఉంటుంది కదండీ! వెంటనే ఆ ఎక్స్‌ట్రా వాటర్‌ని మనం తీసేసుకోవాలనమాట పక్కకి. ఎందుకంటే మనకు వాటర్ ఉంటే అది వాటర్ పట్టేస్తుందనమాట. వాటర్‌ని తీసేసుకొని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక 4 యాలకులు వేసుకున్నానండి. 20 వచ్చేసి బాదం వేసుకున్నాను. మీ బాదం ప్లేస్‌లో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. అదైనా బానే ఉంటుంది. బాదమైనా పర్లేదు. అది కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి పప్పండి. పప్పు నేను కొద్దిగా మిక్స్ చేసుకొని అలా గ్రైండ్ చేసుకుంటున్నాననమాట మెత్తగా. సో, మీకు ఆ పొడి కూడా చూపించాను కదండీ! ఆ పొడి కూడా. ఈ బెల్లం వచ్చేసి మనం ఒక కప్పు వచ్చేసి మనం తీసుకున్నాం కదండీ పప్పు, శనగపప్పు ఒక కప్పు తీసుకున్నాము. అదే కప్పుతో 2 కప్పులు బెల్లం తీసుకోవాలనమాట కంపల్సరీ. మీరు ఇంకా స్వీట్‌నెస్ కావాలి అనుకుంటే ఇంకా 2.5 కప్పులు తీసుకోవచ్చనమాట. నేనైతే 2 కప్పులు తీసుకున్నా. ఇప్పుడొచ్చేసి ఒక కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకున్నానండి. అదైతే కొంచెం అడుగు పట్టకుండా ఉండటం కోసం. కొంచెం మందపాటి గిన్నె ఏదైనా తీసుకుంటే మంచిది. సో, అందులో నేను మిక్స్ చేసుకున్నానంటే రుబ్బేసుకున్నాననమాట. పప్పు వచ్చేసి కొంచెం గ్రైండ్ చేసేసుకున్నాను. లేదంటే మనకి ఏదైనా పప్పు గుత్తుంటే దాంతోనే మెదిపేసుకోవచ్చు. నేను కొద్దిగా మిక్స్ పట్టేసి మన త్వరగా అయిపోతుందనమాట ఇలా అయితే. ఆ పప్పు కూడా వేసేసుకున్నాను. బెల్లం కూడా ఒకేసారి వేసేసుకున్నాననమాట. ఇది అడుగు పట్టకుండా కొంచెం సిమ్‌లో పెట్టుకొని అలా కలుపుకుంటూ ఉంటే బెల్లం వచ్చేసి ఆ పప్పుకి బాగా పట్టేసి కరిగిపోతుందండి. నేను చెప్పిన మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయి కాబట్టి నాకు ముద్దయితే మంచిగా రెడీ అయిపోయింది. సో, చూసారు కదండీ! మేము ఇందులో స్టార్టింగే నెయ్యి పూసాం కాబట్టి ఇప్పుడు నెయ్యి అవసరం లేదు. సో, ఇలా మెదుపుతూ కొద్దిగా కలిపేసుకోవాలనమాట. ఇప్పుడైతే బెల్లం మొత్తం కరిగిపోయిందండి. కరిగిపోయిన తర్వాత జీడిపప్పు మన యాలకులు పొడి చేసుకున్నాం కదండీ! జీడిపప్పు కాదు సారీ బాదం పప్పు. ఆ బాదం పప్పు మిక్స్ వచ్చేసి ఇది కూడా వేసేసుకొని అది బాగా కలిపేటట్టు కలిపేసుకోవాలనమాట మొత్తం. సో, కొద్దిగా అడుగు పడుతూ ఉంటుంది. అది కూడా ఏం పట్టదండి. మనం తీసేటప్పుడు చల్లారేసరికి మొత్తం అంతా వచ్చేస్తుందనమాట. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఇది మొత్తం కలిపేసుకోవాలనమాట మొత్తం పట్టేటట్టు. సో, ఇప్పుడైతే మొత్తం మిక్స్ అయిపోయిందండి. ఒక 3 నిమిషాలు, 4 నిమిషాల్లో మొత్తం మనకి ఆ ముద్దయితే రెడీ అయిపోయింది. దీన్నొచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా మొత్తం అంతా పలచగా స్ప్రెడ్ చేసేసుకొని చల్లార్చేసుకోవాలి. అలాగైతే త్వరగా చల్లారిపోతుందనమాట. మనకి ఫెస్టివల్ టైంలో త్వరగా చేసుకోవాలంటే త్వరగా చల్లారి కావాలి కాబట్టి, లేదంటే ఇదే ప్లేస్‌లో మీకు వేరే బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేసుకొనైనా మీరు చల్లార్చుకోవచ్చనమాట.
నేనైతే వేరే బౌల్‌లో తీసేసుకొని చల్లారిపోయిందండి నాకు ఆల్రెడీ. సో, పిండి కూడా మనకి బాగా ఇదయిందనమాట. బాగా అడ్జస్ట్ అయ్యి ఉంది. సో, చూడండి ఇలా అంటుకుంటే స్టిక్కీగా అంటుకుంటుంది కదండీ! సో, దానికోసం వచ్చేసి మనం కొద్దిగా చేత్తో నెయ్యి తీసుకుంటూ ఆ పిండనేది ఒకసారి కలిపేసుకోవాలి మళ్ళీ. ఇందులో నేను మైదా పిండి యూజ్ చేశాను కదండీ! మీరు మొత్తం గోధుమ పిండితో అయినా యూజ్ చేసి చేయొచ్చనమాట. దానిలో కూడా ఎలా యూజ్ చేయాలంటే కొంచెం నెయ్యి పూస్తూ చేసుకుంటే ఇది కొంచెం మెత్తగా వస్తాయండి హెల్తీగా. సో, నేను పిండయితే చూడండి మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాను. సో, నెయ్యి కూడా అప్లై చేశాను కాబట్టి మనకు అంటుకోకుండా బాగా వచ్చిందనమాట. ఇప్పుడొచ్చేసి నేను ఆల్రెడీ పప్పు ముద్ద అనేది నేను బాగా మిక్స్ చేసేసుకొని చల్లార్చేసుకున్నానండి. సో, దీన్ని ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలనమాట. మనకి ఎన్నైతే ఉండలయ్యాయంటే దాన్ని బట్టి మనం పిండి అనేది తీసుకోవడానికి అవుతుంది కాబట్టి మనకి ముందుగా వచ్చేసి ఉండలు చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఫాస్ట్‌గా. మనకి ఉగాది ఫెస్టివల్ చాలా మందికి వచ్చేసి ఈ బొబ్బట్లు చేసుకునే సాంప్రదాయం ఉంటుందండి. మన తెలుగు వంటల్లో బొబ్బట్లు అనేది ఒక స్పెషల్ స్థానం అయితే ఉంది. సో, ఆ రోజు వచ్చేసి ఇలాగ నేను చెప్పిన మెథడ్‌లో చేసుకుంటే త్వరగా అయిపోతుందనమాట. వేడి వేడి నేతి బొబ్బట్లు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ నా వీడియోస్ అయితే షేర్ చేసి లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. కొంచెం హైప్ కూడా చేయండి. సో, మొత్తానికి నేనైతే అవన్నీ ఉండలు చుట్టేసుకొని నాకు అన్నీ ఒకే సైజులో నేను చుట్టుకున్నాననమాట. నాకైతే ఇన్నొచ్చేసి అవి సైడ్ పెట్టేశానండి. ఇవన్నీ అరిటాకు మీద వచ్చి నేను చేసుకుంటున్నాననమాట. కొంచెం కిందనంతా డర్టీ అవ్వకుండా ఉండడం కోసం. సో, మీరైతే పాలిథీన్ కవర్ కానీ, బటర్ కవర్ కానీ, పేపర్స్ కానీ ఏవైనా ఉంటే అవైలబుల్‌గా వాటి మీద చేసుకోవచ్చు ఈజీగా. మీకు కొత్తగా వచ్చిన వాళ్ళైతే అలాంటివి ట్రై చేయండి. నేనైతే నాకు అరిటాకు అయితే నాకు చాలా ఇష్టం. అదైతే చాలా మంచిగా వస్తుంది కూడా నాకు. ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా అని చెప్పి అరిటాకు తీసుకున్నానన్నమాట. దానికి కొంచెం నెయ్యి పూసేసాను. మనకి ఎంత చేతికి ముద్ద కావాలో అంత కొద్దిగా తీసుకొని నేను చిన్న బొబ్బట్లు తయారు చేసుకుంటున్నానండి. కొందరైతే పెద్ద చపాతీలు కూడా చేసుకుంటారు. సో, నేనైతే చిన్నగా చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా పిండి ముద్ద తీసుకొని దాన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్నాననమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉండలు చుట్టు పెట్టుకున్నాం కదండీ పప్పు అనేది. ఆ పప్పు ముద్ద మధ్యలో వేసేసి ఈ పిండిని ఇలా స్టిక్కీగానే ఉండాలండి. గట్టిగా కానీ కలుపుకున్నామంటే అది బొబ్బట్లు చాలా గట్టిగా వస్తాయన్నమాట. మనం పీక్కొని తినాల్సి వస్తుంది. షాప్ స్టైల్‌లో అని మెత్తగా ఉండవన్నమాట. సో, ఇలా పిండి కలుపుకుంటే మెత్తగా సాఫ్ట్‌గా భలే ఉంటాయండి. మనం చేసేసిన ఒక 1 వీక్ వరకు కూడా మనకు మంచి ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట ఈ విధంగా చేసుకుంటే. సో, ఇలాగ మనకి ఇలా మొత్తం కప్పేసిన తర్వాత ఎక్స్‌ట్రా పిండి వస్తుంది కదండీ! అది తీసేయాలనమాట. ఎక్స్‌ట్రా పిండి ఉంటే ఆ ఎక్స్‌ట్రా పిండి కూడా వచ్చేసి మనకి పప్పు అనేది సరిపోకపోతే అది కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తదనమాట చప్పగా. సో, ఆ పప్పుకు ఎంత సరిపోయిందో అంత పిండి మాత్రం ఉంచుకొని ఎక్స్‌ట్రా పిండి అయితే తీసేయాలి. మనకి ఎంత వీలైతే అంత పలుచగా ఉన్నట్టు ఇలా ఒత్తుకోవాలండి. మన చేత్తో ఒత్తేసుకుంటాను నేను మాక్సిమం. సో, మీకు బటర్ పేపర్ ఉందనుకోండి, కింద ఒక బటర్ పేపర్, పైన ఒక బటర్ పేపర్ వేసుకొని మధ్యలో ముద్ద పెట్టేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. సో, నాకైతే ఇలానే ఈజీగా ఉంటుంది. చూడండి కింద నెయ్యి పూసాం కాబట్టి ఈజీగా వదిలేస్తుందనమాట. సో, ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఒక 2 వరకు. సో, ఇంకొకటి కూడా మీకోసం చేసి చూపిస్తున్నా అండి. సో, పిండి మొత్తానికి మొత్తం సరిపోతే పర్లేదండి. మనకి ఎక్స్ట్రా అనిపించింది అంటే మాత్రం తీసేయాలి పక్కకి. అలా ఎక్స్ట్రా అయితే ఉంచకూడదనమాట. సో, ఇక్కడ సరిపోయింది అనుకుంటే ముందు ఇలా చేసిన 4 సైడ్స్ మనకి ఇలా అడ్జస్ట్ చేసాం కదండీ! చేసిన తర్వాత మిడిల్ పార్ట్‌లో మనకి ఎక్కువ ఒత్తాలనమాట. అలా ఒత్తినప్పుడు లోపల ఉన్న పప్పు ముద్ద అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుందండి. బొబ్బట్టుకి మొత్తం స్ప్రెడ్ అయ్యి మనకు తినేటప్పుడు ఎక్కడ చప్పదనం అనేది తగలదనమాట. మొత్తం అట్ట ఆ పప్పు ముద్ద అనేది స్వీట్‌నెస్ తగులుతుంది. ఇందులో బాదం పప్పు కూడా వేసాం కాబట్టి మంచిగా భలే కమ్మగా ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు వచ్చేసి నేను ఐరన్ పెనం మీద కొద్దిగా నెయ్యి పూసుకొని దాని మీద వచ్చేసి బొబ్బట్టు వేసుకున్నానండి. సో, చూడండి అసలు ఎంత అంటే చాలా బాగా వచ్చాయండి. మీరు మొదటిసారి ప్రయత్నించినా కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి. కంపల్సరీ బాగా వస్తాయండి. ఇంకో విషయం అండి, అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలండి. సో, నేను ముందుగానే చెప్పేస్తున్నాను ఈ బొబ్బట్లతో. సో, మీరు ఈ బొబ్బట్లు అందరూ రెడీ చేసుకొని ఎలా ఉందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. సో, నాకైతే చాలా రుచిగా వచ్చాయన్నమాట. ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బాదం పప్పు వేశానన్నమాట. చాలా బాగున్నాయి. మీరు ఇదే ప్లేస్‌లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. సో, చూడండి మనం అటు ఇటు కాల్చుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలన్నమాట. మీకు అది కూడా చూపించానండి. ఆ నెయ్యి వేసుకుంటే అది త్వరగా అనేది బొబ్బట్లు చప్పబడిపోవడం కానీ లేదంటే కొంచెం డ్రై అయిపోయి ఇరిగిపోవడం అనేది జరగవన్నమాట. మనం కొద్దిగా కాలిన తర్వాత అటు ఇటు కూడా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కాల్చుకోవాలండి. చాలా బాగుంటాయి ఇలా చేస్తే. నేతి బొబ్బట్లు కాబట్టి నెయ్యి అనేది యూస్ చేస్తామండి ఇందులో ఎక్కువగా. కానీ ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఆ నేతి బొబ్బట్లకి. సో, మనం కొద్దిగా ఇలాగ పొడిబారిన తర్వాత నెయ్యి అనేది అలా అప్లై చేసుకోవాలండి. మనం వేసిన వెంటనే నెయ్యి అనేది అప్లై చేసుకుంటే అది సరిగ్గా పొంగదనమాట. సో, చూసారు కదండీ! ఇలాగా కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు నెయ్యి పూసుకున్నాం అనుకోండి, ఇలాగ బొబ్బట్లు అనేది పొంగుతాయన్నమాట. మన పర్ఫెక్ట్‌గా వస్తాయండి.
సో, చూసారు కదండీ! ఇంత మంచిగా కాల్చుకున్నామనుకోండి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మెత్తగా ఉంటుందనమాట. ఒక 1 వీక్ వరకు మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెష్‌గా ఉంటాయండి. చాలా బావుంటాయి. చూస్తేనే నోరూరిపోతుందనమాట. అంత బావుంటాయండి ఈ బొబ్బట్లొచ్చేసి. సో, నేను బొబ్బట్లు మనం కాల్చుకున్న తర్వాత మనం గాలికి వదిలేయకూడదండి. ఇలా వచ్చేసి కొద్దిగా మరి నీరు పట్టకుండా కొద్దిగా ఓపెన్ చేసి ఇలాగ కవర్ చేసుకొని పెట్టుకోవాలనమాట. మరీ ఓపెన్‌గా వదిలేసామనుకోండి గట్టిపడిపోతూ ఉంటాయి. అవి చల్లారిన తర్వాత కొంచెం మూత పెట్టి అయితే ఉంచుకోవాలనమాట. సో, నేనైతే మీకు బొబ్బట్లనేది ఇలా తయారు చేసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి. ఇంక ఇందులో మనకి హడావిడి పడిపోయి అంత టైం వేస్ట్ అయితే ఏం లేదు. మీరు ఫెస్టివల్ రోజు రెడీ చేసుకోవాలి కాబట్టి నైటే పప్పు నానబెట్టేసుకుంటే ఇంకా మంచిగా అయిపోతుందనమాట. మార్నింగ్ లేచిన వెంటనే కుక్కర్‌లో వేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మనకు అదొకటే ప్రాసెస్ అండి, ఇంకేం లేదు. సో, చూడండి మీకోసం ఒకటైతే నేను ఇలా చూపిస్తున్నాను. చూడండి ఎంత పొంగొచ్చాయనమాట. నాకు అన్ని బొబ్బట్లు పర్ఫెక్ట్‌గా వచ్చాయండి. చాలా అయితే చాలా బాగున్నాయి. మంచి టేస్టీగా ఉన్నాయి. నాకైతే స్వీట్ పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఈ బొబ్బట్లకైతే నేను చాలా ఫ్యాన్ అయిపోయాననమాట. అంత బాగా వచ్చాయి. మీరైతే ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి ముందుగా. సో, ప్లీజ్ వచ్చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఇష్టమైతే నా ఛానల్ హైప్ కూడా చేయండి.